నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ బోర్డు ఆస్తులను పరిరక్షించేందుకు ప్రక్షాళన కార్యక్రమం చేపట్టిన ఓక్స్ బోర్డ్ చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ పేదల బియ్యాన్ని పందికొక్కులా బొక్కిన ఏ ఒక్కరిని వదలబోమని అన్న రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర 90 లక్షల విలువైన బియ్యాన్ని మాయం చేశారని ఎద్దేవా మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి మన భారత మహిళలు యువతులు అన్ని రంగాల్లో ఉన్నతి సాధించాలని ఆకాంక్షించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బోర్డు ఆస్తులను పరిరక్షించేందుకు ప్రక్షాళన కార్యక్రమం చేపట్టినట్లు ఏపీ వర్క్స్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. పాత బస్తీ ఎక్స్పోర్ట్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ దేవుని ఆస్తులను పరిరక్షించడంతో పాటు ఆస్తుల ద్వారా సంపద సృష్టించే ఆ సంపదను మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామన్నారు. గత 5 సంవత్సరాలుగా ఈ బోర్డు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఉన్నత స్థాయి అధికారి ఉన్నప్పటికీ సాధారణ పరిపాలన మాత్రమే జరిగిందన్నారు. నూతన ట్రస్ట్ బోర్డు మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం కృషి చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. 8 మంది కొత్త సభ్యులు, 2 పాత సభ్యులు, మొత్తం 10 మంది కమిటీ సభ్యులతో ఈ కార్పొరేషన్ పనిచేస్తుందన్నారు. ఈ బోర్డుకి పూర్వవైభవం తీసుకువచ్చే విధంగా పనిచేస్తామన్నారు. రాజకీయాలు అతీతంగా మైనారిటీ వర్గాల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా కంప్లీట్ బోర్డ్ సభ్యులందరూ ఈరోజు నన్ను ఎన్నుకోవడం జరిగింది. మరి గత కొన్నాళ్ళుగా కొన్ని సంవత్సరాలుగా బోర్డు లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి. సో ఎట్టకేళ్ళకి కొన్ని లీగల్ ఎంటాంగిల్మెంట్స్ ఉన్నా దాన్ని అన్ని గవర్నమెంట్ దానికి కావాల్సిన విధంగా మార్పులు చేర్పులు చేసి జీవోస్ ఇష్యూ చేయడం జరిగింది. మరి అందులో 10 మంది సభ్యులుగా గవర్నమెంట్ పేదల బియ్యాన్ని పందికొక్కులా బొక్కిన ఏ ఒక్కరిని వదలబోమని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ నీతులు చెప్పే మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం కుంభకోణంపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. 90 లక్షల రూపాయల విలువైన బియ్యం మాయం చేసి పారిపోయారని విరుచుకుపడ్డారు. పోయిన బియ్యాన్ని డబ్బులు చెల్లిస్తామని తన దోపిడీని ఒప్పుకున్నారన్నారు. గత 5 ఏళ్ల పాలనలో లక్షల టన్నుల బియ్యాన్ని వైసీపీ మాఫియా బొక్కేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ ఒక దొంగల పార్టీ, వాళ్ళ నాయకుడో గజదొంగ అంటూ వ్యాఖ్యలు చేశారు. తండ్రి కొడుకులు బందరు యువతను గంజాయి మత్తులో నెట్టారన్నారు. అవినీతి కోసం ఇంట్లో మహిళల్ని కూడా రోడ్డుకి ఈడ్చడం దుర్మార్గమన్నారు. బియ్యం కుంభకోణంలో పేర్ని నాని అడ్డంగా బుక్కయ్యాడని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. కాగా మచిలీపట్నం గోదాంలో బియ్యం మాయం కేసులో పోలీస్ పౌర సరఫరాల శాఖల్లో కదలిక వచ్చిందని చెప్పారు. వారం రోజులుగా అజ్ఞాతంలోకి మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం ఉందన్నారు. వారిపై పోలీసులు లుకౌట్ నోటీస్ జారీ చేశారు. సోమవారం సాయంత్రం అజ్ఞాతం నుంచి పేర్ని నాని బయటకొచ్చారని అన్నారు. బియ్యాన్ని నువ్వు బొక్కింది వాస్తవమా కాదా? దాదాపు 3708 బస్తాలు, 187 టన్నులు, దాదాపు 90 లక్షల రూపాయలు ఖరీదు చేసే బియ్యాన్ని లారీలు నీ సొంత గోడౌన్స్ నుంచి పోర్టు ద్వారా రేషన్ బియ్యం స్కాముల్లో ఇది పోయి నిన్నొచ్చి మరి లెటర్ ఇస్తారు. ఏమని? బియ్యం పోయింది వాస్తవమే, డబ్బులు కట్టేస్తా అంటే దొంగతనం చేసి దొంగ వెళ్ళి డబ్బులు కడితే దొరైపోతాడా? అయ్యా పేర్నాని గారు,
మీరు కూడా మీ సొంత గోడౌన్స్లో దొంగతనం చేసి ప్రభుత్వానికి నేను డబ్బులు కట్టేస్తానంటే నువ్వు సచ్చిరు కాదు. చట్టం ఊరుకోదు. చట్టం మిమ్మల్ని ఖచ్చితంగా ఇవాళ మీ అవినీతి దాహానికి మీ ఆడవాళ్ళను కూడా తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టారు కదయ్యా. సిగ్గు అనిపించట్లా మీకు? ఇంత పేదల సొమ్ముని దోచుకోవడానికి మీకు సిగ్గు అనిపించట్లా? ఇవాళ మేమంతా కూడా మొత్తం గోడౌన్స్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి నీకు రాజకీయమే వ్యాపారం. ఇవాళ నీ గోడౌన్స్ ఎక్కడి నుంచి తెచ్చి కట్టావు? పేదల్ని భయపెట్టి వాళ్ళని బెదిరించి భూములు లాక్కుని పేదలకి స్థలాల్లోంచి మట్టి ఎత్తుకొచ్చి కొన్ని లక్షల ట్రక్కుల మట్టి నింపి దాని మీద అవినీతి గోడౌన్స్ కట్టుకుని అవినీతి గోడౌన్స్లో పెట్టిన బియ్యాన్ని అమ్ముకుని ఇవాళ పేద ప్రజలను మోసం చేసింది వాస్తవమా కాదా? అన్నిటికీ సమాధానం చెప్తావు కదా నువ్వు. ఇవాళ ఇది జరిగిన దానికి ఎందుకు నువ్వు సమాధానం చెప్పట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు చేసినటువంటి మొత్తం బియ్యం స్కామ్ మొత్తం కూడా రేషన్ బియ్యం స్కామ్ ఒక పక్కన, ఇవాళ చట్టం మన భారత మహిళలు యువతులు అన్ని రంగాల్లో ఉన్నతి సాధించాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 4 విద్యార్థులకు బంగారు పతకాలు రాష్ట్రపతి ప్రదానం చేశారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ పానకాల స్వామికి నా ప్రార్థన, లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలన్నారు. యువ వైద్యులుగా మీరందరూ అత్యుత్తమ సేవలందించాలి. ఇప్పుడు డాక్టర్లైన వారిలో 2/3 వంతు మహిళా డాక్టర్లు. ఎయిమ్స్ మొదటి బ్యాచ్ గా మీరందరూ గుర్తుంటారని తెలిపారు. దేశ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని, పూర్తి ఆరోగ్యంపై అందరూ దృష్టి పెట్టాలని రాష్ట్రపతి సూచించారు. ప్రతిరోజు ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలన్నారు. యోగాసనాలు, ప్రాణాయామాలు చేయటం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమన్నారు. సమయం, పరిస్థితులను బట్టి ప్రతి మనిషి జీవనశైలి ఉండాలని వెల్లడించారు. మెడికల్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్ తో అందరికీ ఉపయోగపడే సేవలు అందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశ ప్రజలకు ఆరోగ్య సేవలు తేలిగ్గా అందించడమే ధ్యేయమన్నారు. ప్రపంచ పటంలో భారతదేశం మెడికల్ సేవల్లో అందుబాటులో ఉండే దేశంగా నిలవటానికి మన డాక్టర్ల సేవలు మరువలేనివని కొనియాడారు. Honorable President of India, Srimati Draupadi Murmu ji will now give the convocation address. इस दीक्षांत समारोह में उपस्थित आंध्र प्रदेश के राज्यपाल श्री एस अब्दुल नजीर जी, मुख्यमंत्री श्री एन चंद्रबाबू नायडू जी, केंद्रीय आयुष और स्वास्थ्य एवं परिवार कल्याण राज्य मंत्री श्री प्रताप राव यादव जी, आंध्र प्रदेश के स्वास्थ्य मंत्री श्री सत्य कुमार यादव जी, ह्यूमन रिसोर्सेस डेवलपमेंट, आईटी, इलेक्ट्रॉनिक्स एवं कम्युनिकेशन और रियल टाइम गवर्नेंस मिनिस्टर श्री नारा लोकेश जी, एम्स मंगलगिरी के निर्देशक प्रोफेसर माधवानंद कर जी, अन्य गणमान्य अतिथियों, शिक्षकगण, अभिभावकों और प्यारे विद्यार्थियों, सभी को नमस्कार। मंगलगिरी के इस पवित्र स्थल पर मैं पानकाल स्वामी को सादर नमन करती हूँ। मेरी प्रार्थना है कि भगवान लक्ष्मी नरसिंह स्वामी का आशीर्वाद सभी देशवासियों को सदैव प्राप्त होता रहे। यहाँ अध्यापन करने वाले आप सभी विद्यार्थियों और प्राचार्यों का ये सौभाग्य है कि आपको भगवान विष्णु के पानकोम का मधुर प्रसाद मिलता रहता है। Dear students, I express my heartiest congratulations to you all, the youngest doctors among you. You have received their degrees today. 2/3 of them are young lady doctors.
my special congratulations to these doctors who have done us proud. I convey my special appreciation for the young doctors who have been awarded gold medals today. Among the medal winners too, our daughters have accounted for the large share of the glory. The rising participation of women in the medical profession and their significant contributions demonstrate that we are becoming a truly developed society. This also highlighted the fact that, given opportunity, our daughters excel in every field. I commend members of the faculty for their role in teaching and mentoring the young doctors. I also praise all the టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఫ్లోర్ లీడర్ నాగవంశ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ ఎరుబోతు రమణారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ఆయన అనుచరులు ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అందరి మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవటం సంతోషంగా ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పాలన చేస్తుందని స్పష్టం చేశారు.
రోజున తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు 6వ డివిజన్ 7వ డివిజన్లో ఉన్నటువంటి నా పార్టీ మిత్రులు, అలానే మా నాగవంశ సాధికార కమిటీలో ఉన్నటువంటి స్టేట్ కమిటీ వాళ్ళు, జిల్లా కమిటీ వాళ్ళు, సెంట్రల్ నియోజకవర్గం, అలానే తూర్పు నియోజకవర్గంలో చెందినటువంటి మా బాధ్యులైనటువంటి వాళ్ళు, అలానే మా బంధువులు, మిత్రులు, మహిళా సోదరీమణులందరూ కూడా ఈ రోజున నా జన్మదిన వేడుకలు చేయడం అన్నది నాకు గౌరవంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ నుండి కూడా మరి పార్టీని అంటిపెట్టుకొని పార్టీ కోసం నిరంతరం కష్టపడినటువంటి నేను ఈ రోజున మరలా అధికారంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయవాడ నగరంలో 14-15 ప్రాంతాల్లో మరి బంధువర్గం ఉంది. వాళ్ళందరూ కూడా ఈ రోజున ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు వారందరికీ, ముఖ్యంగా మా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు గారికి, ఎంపీ కేశినేని శివనాథ్ సిన్ని గారికి, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారికి, అలానే జిల్లా పార్టీ నాయకులు నాగుల మీరా గారికి, బుద్ధ వెంకన్న గారికి, దొర్ల రామయ్య గారికి, అలానే నెట్టెం రఘురామ్ గారికి, అలానే మంత్రివర్యులు అయినటువంటి కొల్లు రవీంద్ర గారు, అలానే ఇంకా జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విజయవాడ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ వావిలపల్లి రాంబాబుకు అత్యంత ప్రతిష్టాత్మకమైన రైల్వే బోర్డు అవార్డు లభించడం ఎంతో అభినందనీయమని విజయవాడ రైల్వే డిఆర్ఎం నరేంద్ర పాటిల్ తెలిపారు. భారత రైల్వేలలో అత్యున్నత గౌరవం అయిన అతి విశిష్ట రైల్ సేవా పురస్కారం లభించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైల్వే డిఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఆర్ఎం నరేంద్ర పాటిల్తో పాటు అవార్డు గ్రహీత రాంబాబు మాట్లాడుతూ, ఈ ప్రతిష్టాత్మకత గుర్తింపు అయిన అంకిత భావంతో భారతీయ రైల్వేలకు చేసిన అత్యుత్తమ కృషికి నిదర్శనమని అన్నారు. 69వ రైల్వే వీక్ అవార్డు గ్రహీతల జాబితా జాతీయ స్థాయిలో సేవలు, విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలకు గుర్తింపు లభించడం జరిగిందని చెప్పారు. ఈ అవార్డు రావటం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ అవార్డును డిసెంబర్ 21వ తేదీన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా అందుకోవటం జరుగుతుందని చెప్పారు. I am very happy that our senior divisional commercial manager Sri Rambabu has been given the most prestigious Ati Vishishta Rail Seva Puraskar 2024. This is the highest honor bestowed upon an officer by the Ministry of Railways. This function will be held on 21st December. The list was declared just on 16th December, and our Honorable Railway Minister Shri Ashwini Vaishnav ji himself will award give this Puraskar. Rambabu had done exemplary work during the year 23-24, wherein we saw that the revenue of Vijayawada division has increased. For the first time, it has crossed 5,500 crores gross revenue. In the freight revenue also, for the first time, we crossed 4,000 benchmark, which is the highest ever. Then in ticket checking earnings also, highest ever ticket checking earnings were ensured. And at the same time, in non-fare revenue, advertisement and publicity also, highest ever revenue was, the growth rate there was almost 50-58%. So due to this stupendous exemplary performance, Railway Board has taken cognizance of it, and since we have recommended him for this award, and Railway Board has gracefully accepted it. At the same time, during the recent floods, Sri Rambabu had shown 2024 సంవత్సరానికి గాను అతి విశిష్ట రైల్ పురస్కార్ ఎన్నికైనందుకు గాను చాలా ఆనందంగా ఉంది. ఇది వ్యక్తిగత గుర్తింపు కంటే కూడా రైల్వేలో ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణం చేయాలి, వాళ్ళకు కల్పించేటువంటి సౌకర్యాలన్నీ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలి, రైల్వేకి ఆదాయాన్ని పెంచాలి, తద్వారా రైల్వేలు అభివృద్ధి చెందాలనేటువంటి కాంక్షతో పనిచేసేటువంటి వ్యక్తుల సమూహానికి వచ్చిన గుర్తింపుగా నేను భావిస్తున్నాను. అలాగే గత 2 సంవత్సరాల్లో విజయవాడ డివిజన్లో సుమారుగా 5,000 కోట్లకు పైగా ఆదాయాన్ని ప్రతి సంవత్సరం కూడా సంపాదించి, అలాగే వస్తు రవాణాలో 4,000 కోట్ల చారిత్రాత్మకమైనటువంటి 4,000 కోట్ల ఆదాయాన్ని కూడా సంపాదించి గత సంవత్సరం 2023-24 ఆర్థిక సంవత్సరంలో సంపాదించినందుకు గాను ఈ గౌరవం మా వాణిజ్య విభాగానికి చెందుతుందనేటువంటిది నా అభిప్రాయం. అలాగే టికెట్ చెకింగ్లోను నాన్ ఫేర్ రెవెన్యూలో కూడా గత 2 సంవత్సరాల్లో ఇంతకుముందు ఎన్నడూ లేనంత విధంగా 50% పైగా అభివృద్ధి అనేటువంటిది మేము సాధించడం జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ దర్శించుకున్నారు. మంగళవారం ఆలయానికి వచ్చిన ఆయనకు దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు.
దర్శనం అనంతరం పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఈవో అమ్మవారి చిత్రపటం లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. కనపరిచిన విద్యార్థులకు టాలెంట్ ఐకాన్ అవార్డ్స్ ప్రదానోత్సవం జరిగింది. గురానక్ కాలనీలోని ఒక కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో బాలీవుడ్ యాక్టర్స్ దీని బోస్, డాక్టర్ శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రీమ్ క్రియేషన్ సంస్థ చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తూ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. చిన్నారులు మొబైల్ ఫోన్లు ఎడిట్ అవుతున్న ఈ కాలంలో పెయింటింగ్, డ్రాయింగ్, డాన్సింగ్, ఫ్యాషన్ షో లాంటి కార్యక్రమాల ద్వారా చెడు ఆలోచనలకు డైవర్ట్ చేయాలని వారు సూచించారు. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో వారి ఎదుగుదలకు ఉపయోగపడతాయన్నారు. So hello, I am Dhani Bose. Just now I came here to attend a very prestigious program. It's Talent Icon Award, and I'm really happy to be here. And they are celebrating such a lovely program. And I'm just watching them, everybody, just like kids, they are super talented. And I'm really grateful to FTPC India, Chaitanya ji, who helped me to introduce here and who invite me to come here. Thanks to all of you who invite me, and I'm really happy to be here. Thanks to MD Anu Group of Hospitals and Anu My Baby Hospital. ఈ రోజు మనం ఇక్కడ టాలెంట్ ఐకాన్ ఈవెంట్స్ ఇమాన్యుయల్ కండక్ట్ చేశారు. చాలా ప్రెస్టీజియస్గా కూడా ఇక్కడ జరుగుతుంది. ఇట్స్ 7th వన్. ఇందులో ఏంటంటే పిల్లల్లో అంటే యూజువల్గా ఈ చేయటం కూడా చాలా గ్రేట్. ఈవెన్ 4 years నుంచి కూడా మనం 16 years పిల్లలకి కూడా ఈ అవార్డ్స్ ఇవ్వటం, వాళ్ళల్లో అంటే ఈవెంట్ ఎంత బాగా చేశారంటే ఇంతకుముందు వాళ్ళు చేసిన టాలెంట్స్ని రికగ్నైజ్ చేసి ఇక్కడ అవార్డ్స్ పిల్లలందరికీ కూడా ఇస్తున్నారు. చాలా బాగుంది. ఇలా ఇవ్వటం వల్ల ఏంటంటే పిల్లలందరూ కూడా వాళ్ళు
ఎడ్యుకేషన్తో పాటు ఈ ఈవెంట్స్ పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. వాళ్ళు ఈజీగా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా హ్యాండిల్ చేయడానికి కానీ ఫ్యూచర్లో వాళ్ళకి అసలు ఏం చేయాలి, చదువుకోవాలి, ఏ డివిజన్ తీసుకెళ్ళాలి అలాంటివి కూడా బాగా తెలుస్తాయి. సో పిల్లల్ని ఎంకరేజ్ చేయడం వల్ల పేరెంట్స్కి ఓన్లీ స్టడీసే కాకుండా ఇలా అన్ని చోట్లకి ఈవెంట్స్కి తీసుకురావడం వల్ల కూడా పిల్లల్లో బాగా. డాక్టర్ మూసా అలీ ఖాన్, నేను ఇక్కడ గెస్ట్గా వచ్చాను. ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత పిల్లలు చాలా వరకు ఈవెన్ 5 months బాబు నుంచి 50 years 100 years ఉన్నటువంటి మనిషి వరకు ప్రతి వాళ్లకు సెల్ ఫోను ఎడిక్ట్ అవుతున్నారు. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత వ్యాయామం అనేది తగ్గిపోయింది. పిల్లల్లో ఆటలు పాటలు ఇవి తక్కువైపోయి సెల్ ఫోన్కు ఎడిక్ట్ అవుతున్నారు. ఇటువంటి టైంలో స్కూళ్ళల్లో చదివేటటువంటి ఎడ్యుకేషన్ ఏదైతుందో వాటితో పాటు ఉండేటటువంటి ఆటలు పాటలు తప్ప ఇంకేం లేవు. కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ నడుస్తున్నప్పుడు ఈ ప్రోగ్రామ్ను నడిపిస్తున్నటువంటి ఎవరైతే ఈ ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్లకు మనమందరం వాళ్ళందరినీ స్పోర్టివ్గా తీసుకొని వాళ్ళను ఆదర్శంగా తీసుకొని వాళ్లకు మనం చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళ Good evening everyone, this is Imal Pokalkar, founder of DM Creations. So the main motto of our organization is to create a platform those who have creativity skills. So andarki talents untayi కానీ platform దొరకడం చాలా కష్టం. So at the age of 18 I started this organization. So why can't I provide a platform for many people and చెప్పి we have started this organization. So I'm very happy to gather all the talented people on one stage, and I would like to thank each and everyone who has supported for this event. So every year, this is our 7th year, so every year people are supporting for this events. So I really thank from bottom of my heart. టాలెంట్ ఐకాన్స్ని ఐకాన్ అవార్డ్గా డిసైడ్ చేసి టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటానికి ఎంతమంది చిన్నపిల్లలు లైక్ భావితరాలకు ఉపయోగపడాల్సిన పిల్లలు వాళ్ళ టాలెంట్ని కూడా 4 గోడల మధ్యలో బందీ అయిపోయి ఒక బందికానాలో ఉంటున్నట్టు జీవిస్తున్నారు. సో ఇట్లాంటి ఎన్రిచ్ వాళ్ళ లోపల ఉన్న తేజస్సును కావచ్చు, ఒక డెడికేషన్ కావచ్చు, ఫోకస్ కావచ్చు, ఇట్లాంటి అవార్డ్స్ ఇస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళ టాలెంట్ని నిరూపించుకుంటానికి అనేక రంగములలో ఒక డాక్టర్సే ఒక ప్రొఫెషనల్గా కానీ బయటికి రాకుండా వాళ్ళల్లో ఉన్న డిజైనర్స్ని కూడా వాళ్ళు బయటికి తీసుకొస్తూ మా సమాజానికి ఒక గొప్ప నాందిని పలకాలని ఒక ఇమాన్యుయల్ గారు ఏదైతే యంగ్స్టర్ హీఈస్ కమింగ్ విత్ డైనమిక్ ఆల్ ద ఐడియాస్ విత్ అండ్ డెడికేషన్ ఆఫ్ వర్క్ అండ్ enthusiastic works, all the things like we encourage from all the kids from the age 4 to 40 years. Even like working women are not so like we are not into the kitchens and doing works and all. We have different type of talents. One is from the garment business, other is from the jewelry business. So many people are coming out with the marketing designers. They are coming. We are not, all the housewives are not dependent on the 4 roofs. నగర పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు కొత్త స్వీపింగ్ మిషన్స్ని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా గవర్నర్పేటలోని వెహికల్ డిపోను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరిచేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుండి వచ్చిన 8 కొత్త స్వీపింగ్ వాహనాలను స్వీపింగ్ కు అనుగుణంగా బ్రష్లు అమర్చి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. స్వయంభూ వారి సమన్వయంతో త్వరగా క్లాప్ ఆటోలను అందుబాటులోకి తీసుకుని వచ్చి పూర్తి స్థాయిలో ఇంటింటి చెత్త సేకరణ జరగాలని అధికారులను ఆదేశించారు. తరచుగా శాఖాధిపతులు వెహికల్ డిపోను సందర్శించి అక్కడ మరమ్మతుల్లో ఉన్న వాహనాలను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండింగ్ ఇంజనీర్ సత్యకుమారి, ఇన్ఛార్జ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెహికల్ డిపో ఏసుపాదం తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మార్కెట్ చట్టాన్ని ఉపసంహరించాలని ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిరసనలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడారు. నూతన మార్కెట్ చట్టం జిరాక్స్ కాపీలను దగ్ధం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఢిల్లీ సరిహద్దు శంభు బోర్డర్లో రైతు ఉద్యమ నాయకులపై కేంద్ర ప్రభుత్వ పాశవిక దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. సంయుక్త కిసాన్ మోర్చా ఉద్యమ నాయకులు జగజిత్ సింగ్ ధల్లేవాల్ కు ఏమైనా హాని జరిగితే కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఎస్కేఎం నాయకులతో ప్రభుత్వ ప్రతినిధులు చర్చలు జరపాలని హితవు పలికారు. రైతులపై జరుగుతున్న దమనకాండను ఆపాలని కోరారు. అరెస్ట్ చేసిన రైతులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం ఎస్కేఎం నాయకులకు ఇచ్చిన హామీలను అమలుపరచకుండా రద్దు చేసిన చట్టాల్లోని విధానాలతోనే కొత్త చట్టాలు చేస్తుందని దుయ్యబట్టారు. ఆ విధానాల్లో భాగంగానే డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, నూతన సహకార చట్టం, నూతన మార్కెట్ చట్టం కార్పొరేట్ల కోసమేనని విమర్శించారు. రైతు సంఘాలు కోరుతున్న C2+50 మద్దతు ధరల చట్టం, రుణమాఫీ చట్టం, రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల పెన్షన్ ఇవ్వాలనే చట్టాల పోరాటాలను మరింత ఉధృతం చేస్తామన్నారు. తొలుత ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి నాయకుల సమావేశం కూడా జరిగింది. స్టీరింగ్ కమిటీ సమావేశం ఈరోజు జరిగింది. మీకు తెలుసు, చాలా కాలంగా రైతాంగం పండించేటటువంటి పంటలకి సోమనాథన్ కమిషన్ సిఫార్సు చేసిన విధంగా సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50% కలిపి చట్టబద్ధ MSP ధరలను ప్రకటించాలని, ప్రకృతి వైపరీత్యాలతో సహా పలు కారణాల వలన బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను చెల్లించాలని పరిస్థితులలో అటువంటి రైతుల యొక్క పంట రుణ బాకీలను ఒక్క పర్యాయం రద్దు చేయాలని కేరళ రాష్ట్రంలో ఉన్నట్లుగా రైతు రుణ ఉపశమన చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించి అన్ని రాష్ట్రాలలోనూ అమలు చేయాలని, కౌలు రైతులతో సహా రైతులకు, వ్యవసాయ కార్మికులందరికీ కూడా పెన్షన్లను కూడా వర్తింప చేయాలని ఈ విధమైనటువంటి డిమాండ్లతో దీర్ఘకాలం దాదాపు 13 మాసాల పాటు ఢిల్లీ సరిహద్దులలో గొడ్డు చలిని, జోరు వర్షాలని, ఎండల్ని తట్టుకుంటూ శాంతియుతంగా ఉద్యమాన్ని కొనసాగించిన పరిస్థితి. దాదాపు 540 రైతు సంఘాలు పాల్గొన్నాయి. ఎస్కేఎం నాయకత్వానికి వ్రతపూర్వకంగా హామీ ఇచ్చింది. ఆ హామీలు అమలుపరచకుండా వాయిదా వేస్తూ వచ్చి ఇప్పుడు ఏ చట్టాలైతే ఆ రోజు రద్దు చేసుకున్నారో అందులో విషయాలతోటే కూడుకొని మరికొన్ని చట్టాలు ఇప్పుడు ముందుకు తీసుకొచ్చింది. ఒకటి డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అనే పేరుతోటి 11 కోట్ల రైతు కుటుంబాలని రాబోయే 3 సంవత్సరాల్లో కార్పొరేట్ కంపెనీలతోటి అగ్రిమెంట్ చేయాలి అనేది మొదటిది. ఇప్పటికీ ICAR ద్వారా ఆ అగ్రిమెంట్లు జరిపించే ప్రయత్నంలో ఉన్నది. రెండోది నూతన కోఆపరేటివ్ చట్టం తీసుకొచ్చింది. దాని ప్రకారం ఇప్పుడు సహకార సంఘాలన్నీ రాష్ట్ర పరిధిలో, కేంద్ర పరిధిలోకి తీసుకొని సహకార పరపతి బ్యాంకుల్లోనే పాడి రైతుల సహకార సంఘాలు, మత్స్య సహకార సంఘాలు, ఇతర సహకార సంఘాలన్నింటినీ తీసుకురావటమే కాకుండా వాటిల్లో పెట్టుబడిదారులు ఎవరైనా సభ్యుడిగా చేరొచ్చు. ఆ చేరిన సభ్యుడు ఎంత డిపాజిట్ కడితే అన్ని ఓట్లు అతనికి వస్తాయి అనేటువంటి ఒక నూతన పాలసీని తీసుకొచ్చింది. ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఈరోజు రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశం విజయవాడలో జరిగింది. కేంద్ర రైతు సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా 23వ తేదీన రాష్ట్ర వ్యాపితంగా అన్ని జిల్లా కేంద్రాలతో పాటు ప్రధానమైనటువంటి మరో కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేయాలని, తద్వారా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతాంగ విధానాలతో పాటు ఇవాళ కేంద్రంలో ఢిల్లీ సరిహద్దుల్లో శంభు బోర్డర్ వద్ద ఏదైతే రైతుల మీద దమనకాండ చేశారో ఆ దమనకాండని ఖండిస్తూ 23వ తారీఖు
పెద్ద ఎత్తున ఆందోళనకి సమాయత్తం అవుతున్నాం. టూరిజం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు. గత 5 ఏళ్లలో టూరిజం వెనుకబడిందని చెప్పారు. ఇప్పుడు వచ్చిన కొత్త టూరిజం పాలసీ రాష్ట్రానికి కొత్త పుంతలు తొక్కిస్తుందనే నమ్మకం ఉందని, టూరిజంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక శ్రద్ధ ఉందని అన్నారు. పర్యాటక శాఖ బాగుంటేనే పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయనే నమ్మకం తమకుందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. అందులో భాగంగా టూరిజం కోసం కొత్త పాలసీ తీసుకొచ్చామని తెలిపారు. కొత్త టూరిజం పాలసీ చూశారు, దీనిపై మీరు ముందుకు రావాలన్నారు. గత 6 నెలలుగా టూరిజంపై రోజు సమీక్ష చేస్తున్నామని అన్నారు. పరిశ్రమలకు ఏ విధంగా అయితే రాయితీలు ఇస్తామో టూరిజంలో పెట్టుబడికి కూడా అందిస్తామన్నారు. ఒక్కరోజు ఉండాలని వచ్చే పర్యాటకులు 2-3 రోజులు ఉండే విధంగా చేయటమే మన విజయమని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆలయాలకు వచ్చే భక్తులు వసతులు లేక కేవలం దర్శనాలకే పరిమితమవుతున్నారని అన్నారు. ప్రసిద్ధ ఆలయాల పక్కనే టూరిస్ట్ స్పాట్లు ఉన్న సౌకర్యాలు లేక వెళ్ళలేకపోతున్నారని చెప్పారు. మంచి వసతులు కల్పిస్తే టూరిజం మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ 5 ఏళ్లలో కొత్త టూరిజం పాలసీలో 25,000 కోట్లు పెట్టుబడులు ఆహ్వానిస్తున్నామన్నారు. మీరు ఎటువంటి ప్రాజెక్ట్స్ తో ముందుకు వస్తారు అనేది మీ ఇష్టం. ఇక్కడ మీకు ఎటువంటి భయం లేదు. అఖండ గోదావరి, గండికోట అనే 2 ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాం. మీకు కావాల్సిన రాయితీలు మేము ఇస్తామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈరోజు టూరిజం పాలసీ గౌరవనీయులు విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, వారి ఆలోచనలో, వారి మస్తిష్కం నుంచి అద్భుతమైన టూరిజం పాలసీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. భారతదేశంలోనే ఒక గొప్ప ఆంధ్ర రాష్ట్రాన్ని గొప్ప టూరిజం హబ్గా తయారు చేయడానికి వారు ఒక వినూత్నమైనటువంటి టూరిజం పాలసీ తీసుకొచ్చారు. అందులో భాగంగా ఈరోజు స్టేక్ హోల్డర్స్ తోటి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆ ఫెడరేషన్ వాళ్ళు అందరం కూడా ఇక్కడ చేరడం జరిగింది. భవిష్యత్తులో ఈ టూరిజం పాలసీ ఏ విధంగా ఉపయోగపడుతుంది, టూరిజం పాలసీ ద్వారా ఎక్కువ మంది స్టేక్ హోల్డర్స్ లేదా ఎంటర్ప్రెన్యూర్స్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ చేయడానికి ఉన్న వసతులు, ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ అయితే ఈ యొక్క ఇన్వెస్టర్స్ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ని, ఆ డెస్టినేషన్స్ని చూపించడం. వాళ్ళందరూ కూడా మేము కోరుతున్నాం, పెట్టుబడులు పెట్టండి. గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ టూరిజం అన్ని విధాలుగా ధ్వంసం అయిపోయింది, అన్యాయానికి గురైంది, వివక్షతకు గురైంది, అవినీతికి నిలయం అయిపోయింది. కానీ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇప్పుడు వచ్చిన టూరిజం పాలసీ ఇందాక చూస్తే ఆ ఛాంబర్ సిఐ కానీ, ఆ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కానీ, హోటల్ అసోసియేషన్ అందరూ కూడా ఇది అద్భుతమైన టూరిజం పాలసీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కాబట్టి మేము అందరం కూడా ముందుకు వస్తాం. ఇవాళ 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఆంధ్రప్రదేశ్లో టూరిజం డెవలప్మెంట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. మా అధికారులు కూడా ఎంతో శ్రమ చేసి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకి ఒక శుభారంభానికి నాంది పలకడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కలలు కంటున్నటువంటి అందమైనటువంటి ఆంధ్రప్రదేశ్ను తయారు చేయడానికి తొలిమెట్టుగా ఈ కాన్క్లేవ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా రోజులుగా అనుకుంటా ఉన్నాం, ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్యాటక రంగం ఏదైతే గతంలో నష్టపోయిందో దాన్ని పునరుద్ధరించాలని, మళ్ళీ పట్టాలెక్కించాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి తోడ్పాటుతోటి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి పర్యాటక పాలసీని తీసుకురావడం జరిగింది, టూరిజం పాలసీ 24-29. దాంతోపాటు చాలామంది చాలా కాలంగా కోరుతున్నటువంటి పర్యాటక రంగాన్ని కూడా ఇండస్ట్రీ హోదా ఇవ్వాలనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసుకునే విధంగా ఇవాళ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ 2 అంశాలని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చేసేటువంటి ఈ కార్యక్రమాలని ప్రజలకి తెలియజెప్పడానికి ముందుగా ఎవరైతే పర్యాటక ప్రాజెక్టులతోటి ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళారో, లేకపోతే కొత్త ప్రాజెక్టులు చేపట్టాలనేటువంటి ఔత్సాహికులు ఉన్నారో వారందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలను తెలియజెప్పి తద్వారా రాబోయే 5 సంవత్సరాల కాలంలో రమారమి 25,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఈ పర్యాటక రంగంలోకి తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతాం. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు. కనీసం డ్రైనేజీలను కూడా సరిచేసిన పరిస్థితులు లేవని, దీంతో వర్షాలు వచ్చినప్పుడు కాలనీలు నీట మునిగాయన్నారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ అంబేద్కర్ కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో సమావేశమై రోడ్లు, డ్రైనేజీలు మరియు ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కనీసం డ్రైనేజీలను కూడా బాగు చేయలేదని, అందువల్లే వర్షాలు పడినప్పుడు కాలనీ నీట మునిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. డ్రైనేజ్ వ్యవస్థను సరిచేయడంతో పాటు రోడ్లను అభివృద్ధి పరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీఎం చంద్రబాబు విజన్ 2047తో రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు మరియు టీడీపీ నేతలు పాల్గొన్నారు. కాలనీలన్నిటి కూడా పూర్వ వైభవం తీసుకురావాలన్నదే ధ్యేయం. ఒక 5 సంవత్సరాల్లో కాలనీలన్నీ కూడా నీట మునిగేటట్టు చేసింది గత ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైంది. ప్రధానంగా ఈ డ్రైనేజీలో పూడికలు తీగిపోవటం వలన, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లీన్ చేయకపోవటం వలన, సరే రోడ్ల నిర్మాణం అంటారా 1-2 అవి ఎప్పుడు కూడా జరుగుతాయి. కేవలం ప్రధానంగా ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, స్టార్మ్ వాటర్ డ్రైన్ కానివ్వండి, పూడికలు తీగిపోవడం వలన చిన్నపాటి వర్షానికి కూడా ఇది కాలనీలన్నీ కూడా మునిగిపోయి ఇళ్లలోంచి బయటకు రాని పరిస్థితి ఏర్పడతాం. అందువల్ల ప్రతి ఒక్క కాలనీని కూడా మరలా పూర్వం గతంలో విజయవాడ నగరంలో కాలనీలు అంటే అన్ని సిమెంట్ రోడ్లని, లేకపోతే చక్కటి రోడ్లని, మొక్కలు పెంచుకోవటాలు, రకరకాలుగా శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారితో ఈ రోజున 4వ డివిజన్లో ఉన్నటువంటి అంబేద్కర్ కాలనీ పర్యటించడం జరుగుతూ ఉన్నది. ఈ అంబేద్కర్ కాలనీలో అనేకమైనటువంటి సమస్యలు టెస్ట్ వేసుకుని ఉన్నాయి. రోడ్లు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైన్ కానివ్వండి, సైడ్ డ్రైన్స్ కానివ్వండి, పార్కులు కానీ, స్ట్రీట్ లైట్ కానీ ప్రధానమైన అంశాలు నగరపాలక సంస్థ ఏ అయితే పరిశీలించి మరి వాటిని అభివృద్ధి కార్యక్రమంలో పెట్టాలో వాటిలన్నీ కూడా ఈ 4 సంవత్సరాల కాలంలో విజయవాడ నగరపాలక సంస్థలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండటం వలన అశ్రద్ధకు గురైనవి. ఈ కాలనీలన్నీ కూడా మురికి కోపాలుగా ఈ రోజున అల్లల్లాడుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బోర్డు ఆస్తులను పరిరక్షించేందుకు ప్రక్షాళన కార్యక్రమం చేపట్టిన ఓక్స్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్. పేదల బియ్యాన్ని పందికొక్కులా బొక్కిన ఏ ఒక్కరిని వదలబోమని అన్న రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. 90 లక్షలు విలువైన బియ్యాన్ని మాయం చేశారని ఎద్దేవా. మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి. మన భారత మహిళలు, యువతులు అన్ని రంగాల్లో ఉన్నతి సాధించాలని ఆకాంక్షించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. డి న్యూస్కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం.